రుద్రమాదేవి లేదా రుద్రదేవ మహారాజా అని కూడా పిలువబడే రుద్రమాదేవి 13వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని కాకతీయ రాజవంశానికి ప్రముఖ పాలకుడు. ఆమె సింహాసనాన్ని అధిష్ఠించడం, బాహ్య బెదిరింపుల నుండి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు మరియు భారతదేశంలోని కొద్దిమంది మహిళా చక్రవర్తులలో ఒకరిగా ఆమె శాశ్వతమైన వారసత్వం ఆమె జీవిత కథను గుర్తించాయి. రుద్రమదేవి బహుశా క్రీస్తు శకం 1259లో భారతదేశంలోని ప్రస్తుత తెలంగాణలోని కాకతీయ రాజధాని వరంగల్లో గణపతి దేవరాజు మరియు రాణి రుద్రమ్మ దంపతులకు జన్మించింది. ఆమె చిన్న వయస్సు నుండే పాలన కోసం శిక్షణ పొంది యుద్ధం, పరిపాలన మరియు ప్రభుత్వ నైపుణ్యాలలో విద్యను పొందింది. క్రీస్తు శకం 1262లో తన తండ్రి గణపతి దేవరాజు మరణించిన తర్వాత రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యానికి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించింది. ఆమె ఆరోహణ మొదట్లో ఆమె లింగం కారణంగా సంశయవాదం మరియు వ్యతిరేకతను ఎదుర్కొంది, కానీ ఆమె తనను తాను సమర్థవంతమైన మరియు దృఢమైన పాలకుడుగా నిరూపించుకుంది. రుద్రమదేవి తన రాజ్యంలో మరియు పొరుగు శక్తుల నుండి తన అధికారానికి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆమె తన సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పడానికి మరియు బాహ్య బెదిరింపుల నుండి తన రాజ్యాన్ని రక్షించడానికి సైనిక ప్రచారాలను చేపట్టింది. ఆమె అత్యంత ముఖ్యమైన సైనిక విజయాలలో ఒకటి తూర్పు గంగా రాజవంశానికి వ్యతిరేకంగా జరిగింది. ఈ సమయంలో ఆమె వారి దళాలను ఓడించి వారి భూభాగాలను కాకతీయ సామ్రాజ్యంలో విలీనం చేసింది. రుద్రమాదేవి ఢిల్లీ సుల్తానేట్ నుండి కూడా చొరబాట్లను ఎదుర్కొంది. ఇది దక్షిణ భారతదేశంలోకి తన ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నించింది, కానీ ఈ దాడుల నుండి ఆమె తన రాజ్యాన్ని విజయవంతంగా రక్షించుకుంది. అనేక సార్లు ఓటమి పాలైన సామంతరాజు అమ్మదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రముకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అతను కోసం చూస్తున్న అమ్మదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదునుగా తీసుకున్న అమ్మదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రముకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అమ్మదేవుడు కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తిపట్టి కథన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు 80 ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు 2 వారాలకు పైగా పికీల పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమును అమ్మదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమును నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గూడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజలో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్ళను పంపిన అమ్మదేవుడు తన దుష్ట పథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమును అమ్మదేవుడి మనుషులు వెనక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యానికి వన్న తెచ్చిన వీరధీర నారి ఆమె. శత్రువుకు ఎదురొడ్డి నిలిచి రాజ్యాన్ని పాలించింది. గొప్ప పరిపాలన అధ్యక్షురాలిగా కీర్తికెక్కిన మహిళామణి. ఆమె కాకతీయ సామ్రాజ్యాన్ని దశ దిశలా విస్తరించేసిన రాణి రుద్రమదేవి. నల్లగొండ సమీపంలోని పానగల్లుకు వస్తున్న క్రమంలోనే చందుపట్ల వద్ద అమ్మదేవుడి చేతిలో రుద్రమదేవి వీరమరణం పొందినట్లు శిలాశాసనం ద్వారా వెల్లడవుతుంది. రాణి రుద్రమతో పాటు ఆమె సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయుడు కూడా అక్కడ చనిపోయినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ శాసనాన్ని రాణి రుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి వెలిగించినట్టు తెలుస్తుంది. ఈ శాసనం బయటపడే వరకు రాణి రుద్రమదేవి మరణించిన తేదీల విషయం ప్రపంచానికి తెలియదు. ఈ శాసనం ఆధారంగా 1289 నవంబర్ 25న రుద్రమదేవి చనిపోయినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఒక పాలకుడిగా రుద్రమదేవి తన పరిపాలన చతురత మరియు దయగల పాలనకు ప్రసిద్ధి చెందింది. ఆమె తన ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడం, శాంతి భద్రతను కాపాడుకోవడం, తన రాజ్యంలో ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడం లక్ష్యంగా విధానాలను అమలు చేసింది. రుద్రమదేవి తన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసేలా కీలకమైన పరిపాలన పదవులకు సమర్థులైన మంత్రులు, అధికారులను నియమించింది. ఆమె తన రాజ్యం యొక్క స్థిరత్వం మరియు భద్రతను పెంచడానికి నీటిపారుదల వ్యవస్థలు మరియు కోటల నిర్మాణంతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టును కూడా చేపట్టింది. రుద్రమదేవి కళ, సంస్కృతి, సాహిత్యానికి పోషకుడు. ఆమె ఆధ్వర్యంలో వర్ధిల్లిన కవులు, పండితులు, కళాకారులతో ఆమె ఆస్థానాన్ని అలంకరించారు. కళలకు రుద్రమదేవి మద్దతు సాహిత్యం, వాస్తుశిల్పం మరియు కళాత్మక వ్యక్తీకరణ యొక్క ఇతర రూపాలలో గణనీయమైన పురోగతితో
ఆమె రాజ్యం యొక్క సాంస్కృతిక చైతన్యానికి దోహదపడింది. రుద్రమదేవి పాలన కాకతీయ రాజవంశం మరియు దక్షిణ భారతదేశ చరిత్రపై శాశ్వత ప్రభావాన్ని చూపించింది. రుద్రమదేవి పాలన కాకతీయ రాజవంశం మరియు దక్షిణ భారతదేశ చరిత్రపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. భారతదేశంలోని కొద్దిమంది మహిళా చక్రవర్తులలో ఒకరిగా మరియు మహిళా సాధికారత మరియు నాయకత్వానికి చిహ్నంగా ఆమెను గుర్తించుకుంటారు. రుద్రమదేవి క్రీస్తు శకం 1289లో తన రాజ్యం పట్ల బలం, స్థితిస్థాపకత మరియు భక్తి యొక్క వారసత్వాన్ని వదిలి వెళ్ళాడు. భారత చరిత్రలో రుద్రమదేవి తన ధైర్యం, జ్ఞానం మరియు కరుణకు ప్రశంసించబడిన గౌరవనీయమైన వ్యక్తిగా మిగిలిపోయింది. ఆమె జీవిత కథ ప్రశంసలు మరియు గౌరవాన్ని ప్రేరేపిస్తూనే ఉంది. ఇది ఒక గొప్ప పాలకుడి శాశ్వతమైన వారసత్వానికి నిదర్శనంగా పనిచేస్తుంది.